విశ్వాసి మందిరాన్ని ఎందుకు విడిచి వెళ్ళిపోతాడు? నాకు అర్థం కాలేదు. కానీ ఇందులో రెండు విషయాలని నేను గమనించాను. ఏమిటంటే, ఒకటి, విశ్వాసంలో వారు స్థిరంగా ఉండలేకపోవడం. ఈ లోకము వారిని ఆకర్షించడం ద్వారా, ఈ లోక ఆశలు, కోరికలు, ప్రేమ, వారికి ఆప్యాయంగా బంధుప్రీతి ఇవన్నీ ఉండటం ద్వారా చర్చిని విడిచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుందని నేను తెలుసుకోగలిగాను. ఇంకొకటి, చర్చిలో వారు వాక్యానికి స్థిరపడి ఉండాలని, అలాగే నిత్యత్వంలో దేవునితో కూడా ఉండాలని చెప్పేటువంటి బోధకు వారు లోబడలేక, అలాగే సేవకుడిని ప్రేమించలేక, సేవకుడు చెప్పిన మాటకి వారు లోబడలేక ఉండేటువంటి రకం ఒకళ్ళుగా ఉంటుందని నేను గమనించుకోగలిగాను. కొంతమంది సేవకులు కూడా దీనికి కారణమే, విశ్వాసి వెళ్ళిపోవడానికి సంఘాన్ని విడిచి. ఎందుకనంటే, విశ్వాసి కోసం వారు ప్రార్థన చేస్తారు, కాదనట్లేదు. కానీ వారిని సూటిపోటి మాటల ద్వారానో, ఎవరెవరో చెప్పిన మాటలు విని విశ్వాసిని తిట్టడమో, వాక్యంలో పెట్టి వారు గద్దించడమో చేస్తూ ఉంటారు. కానీ పౌలు గారు చెప్పారు, వారు ఒకళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వారిని పర్సనల్గా కౌన్సిలింగ్ ఇవ్వాలని, వారు మార్పుకి నాంది పలకాలని చెప్పాడు. కానీ కొంతమంది పాస్టర్లు ఏం చేస్తారంటే, వాక్యంలోనే ఫలానా సిచ్యువేషన్ అంతా వివరించి చెప్పడం ద్వారా వారి మనసులు గాయపడి వెళ్ళిపోయేవారు ఉన్నారు. అదే పర్సనల్గా వారిని గద్దించినట్టయితే మార్చుకునేవాళ్ళు. నలుగురి మధ్యలో మార్చుకోకపోతే నలుగురిలో చెప్పమన్నాడు. కానీ ఈ విధంగా చేయకుండా ఉండటం ద్వారా విశ్వాసి సంఘాన్ని విడిచి వెళ్ళిపోయేవాడుగా ఉన్నాడు. కాబట్టి విశ్వాసి ఈ లోకాన్ని ప్రేమించకుండా వాక్యాన్ని ప్రేమించేవాడిగా, అలాగే సేవకుడు దేవుని మాటను గద్దించాలి, బుద్ధి చెప్పాలి, నమ్మకంగా ఉండాలి. అప్పుడు జాగ్రత్తగా సంఘాన్ని కాయాలి. ఆ బాధ్యత ప్రభు అప్పగించాడు మనకి. మనం సరిగా కాయలేదనుకోండి, గొర్రెలు విడిచెళ్ళిపోతాయి. వేరే వాడి దగ్గరికి వెళ్ళిపోయి అని గోల పెట్టే కన్నా, మనం మన గొర్రెలను మంచిగా కాస్తున్నామా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు అప్పగింపబడిన పనిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్ళిపోతాం. కాబట్టి విశ్వాసి వెళ్ళిపోయాడని బాధపడద్దు. విశ్వాసి సేవకుడు ఏది అన్నాడని బాధపడకూడదు. ఇరువురు దేవుని శరీరం, దేవుని ప్రేమ చేత నియమించబడిన వారమే. కాబట్టి మనం ఈ విధంగా ఆలోచన చేసుకొని ఒకరికొకరు కలిసిమెలిసి దేవుని రాజ్యంలో ముందుకు వెళ్ళాల్సిన వారుగా ఉన్నాం. దేవుడు యాకోబు పత్రికలో కూడా చెప్పాడు, మొదటి పత్రికలో, ఓర్పు తన సహనాన్ని కొనసాగించనివ్వండి చెప్పినట్టుగా సహించాలి, ఓర్చుకోవాలి. ప్రభు మనకు సంతోషాన్ని, సమాధానాన్ని, ప్రేమను, ఘనతను, మెప్పును ఆయన దగ్గర ఇస్తాడు. ఇటువంటి కృపాధన్యత అందరికీ కలుగునుగాక. ఆమేన్.